ఏడు తీసుకో యువతలు రెండు షాక్ కొట్టింది, పడిపోయింది. పడిపోతా ఇట్లా ఈ కుడి చేయిని మాకంతా పడిపోయింది. ఎందుకట్లా? ఇది ఈ కరెంటు షాక్ కొట్టే ఈ ఏరియా అంతా మొత్తం అంతా వచ్చింది. స్విచ్ గోడకు వచ్చింది, స్విచ్ కూడా వేసిందిలే. గోడ ముట్టుకుంది, గోడకి ఎట్లా దీన్ని నైస్ కుక్కర్ మీద ప్లేట్ పెట్టింది. అంటే అయినా కరెంట్ స్విచ్ కూడా వేసింది లేడా, ఇసిరి కొట్టేసింది. రాజగుంటపల్లి మాది. అది ఏమైందంటే అట్టుకు నీళ్ళు లేవు, నీళ్ళు లేని వల్ల రిటర్న్ సప్లై వచ్చి షాక్ కొడుతుంది. ఫ్రిడ్జ్కి, మిక్సీలకి, మొత్తం చార్జర్ వరకు కూడా వస్తుంది. అది ఎంతమంది? 4-5 మందికి మామూలు 4-5 మందికి అవుతుంది. మళ్ళీ ఏమో ఇప్పుడు కూడా వస్తుంది. అది నీళ్ళు పట్టినామంటారు. ఆడికి ఫోన్ చేసిన లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తే లేదన్నా నీళ్ళు పట్టినాము అని చెప్పినాను. వీరాంజనేయులు మాది గాజుగుంటపల్లి. ఎగబజారుకు సంబంధించి కరెంటు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ట్రాన్స్ఫార్మర్ కింద అర్తుకు నీళ్లు పోయకపోవడం వల్ల ఊరు మొత్తం సగం ఊరికి మొత్తం కరెంటు షాకు వచ్చి రైస్ కుక్కర్ కానీ ఐరన్ బాక్స్ కానీ పట్టుకుంటే కూడా వచ్చింది. ఈ కాంతమ్మ అనే ఎక్కకు కూడా కరెంటు షాక్ తగలడం వల్ల చెయ్యి కాలు ఇరిగింది. ప్లస్ ఈ ఇద్దే అన్న వాళ్ళు కూడా ఇది జరగడం జరిగింది. సోము వాళ్ళు కూడా చేసినారు. దీన్ని ఎవరు పట్టించుకునే నాదలేరు. హరి అనే అతను లైన్ మ్యాన్ ఊరివే రాడు మా ఊరికి. ఏ సమస్య వచ్చినా వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లు పంపించి ఆ సమస్య తాత్కాలికంగా ఇది చేస్తాడు. గతంలో కూడా దిగువ బజారు బీసీ కాలనీ కూడా సేమ్ ఇదే రకంగా ఇది చేస్తే కూడా మేమే దగ్గరుండి మేము రెడీ చేసుకొని చందాలు వేసుకొని రెడీ చేసుకున్నాం తప్ప ఎవరు ఏ అధికారి కూడా పట్టించుకోడు. దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేసి ట్రాన్స్ఫారం కొత్త వేసి దాన్ని నీట్గా చుట్టూ కంచేసి అర్తులు బాగా రెడీ చేసేదానికి పై అధికారులు దృష్టి సాధించాలని కోరుకుంటున్నాం. గాజుగుంటపల్లి మాది గాజుగుంటపల్లి. కరెంటు ఫ్రిడ్జ్ టచ్ చేస్తుంటే 2 తూర్లు బాగా షాక్ కొట్టింది. అది ఎందువల్ల కారణమని ఆయనకేం తెలియజేస్తున్నా. ఆయన ఏదో పండుగ ఈరోజు రాలేని గమనం అయిపోతుంది. మొత్తం ఇంకా 3-4 ఇంట్లో కూడా అదే ప్రాబ్లంలోనే ఉంటుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? నిన్న ఇంతకుముందు అయితే రాలా. నిన్న మాత్రం నిన్నట్టుంటే అందరికీ వస్తుంది. అర్థులు సరిగ్గా ఉండవు. గోల కదా సార్, ఇది మామూలు ఫ్రిడ్జ్ ముట్టుకుంటే గోలకు ఫీజులు హీటర్ ఇప్పుడు వేసినారనుకో 1 గంటకైనా కూడా నీళ్ళు కూడా కాగల, అంత ప్రాబ్లం ఇస్తాను. అదే వారం నుంచి అట్లా మా బజార్లో మొత్తం 6-7 ఫ్రిడ్జ్లు మొత్తం అదే పరిస్థితి అయితే కొట్టింది.